దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరల ఈ రీతిగా మనం కలిసి ప్రభువును స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, మరి ముఖ్యంగా ఆయన మాటలు ధ్యానించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో కొన్ని విషయాలు చదువుకొని ఆయన మాటలు ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. దయచేసి మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం అన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఈ సమయంలో మేము చదివినటువంటి వాక్య భాగం ద్వారా దేవా మీరే మాతో మాట్లాడి బలపరచండి, సరిచేయండి, దయ చూపించండి, మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందామని తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకనగా మన జీవితములలో మనుషుల యొక్క మాటలు ఎన్నైనప్పటికీ వ్యర్థమైపోతూ ఉంటాయి. దేవుని మాట ఒక్కటైనప్పటికీ కూడా మన జీవితం ఎంతో ధన్యకరముగాను ఆశీర్వదకరముగా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడితే మనం ఎంతగానో బలపరచబడుతూ ఉంటాం. చూడండి, అందుకే దేవుని యొక్క వాక్యమును మనము చదవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మార్క్ బెటర్సన్ అనబడే ఒక భక్తుడు అంటా ఉన్నాడు, వెన్ యూ ఓపెన్ యువర్ బైబిల్ గాడ్ విల్ ఓపెన్ హిజ్ మౌత్ అని తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా ఎప్పుడైతే మనము బైబిల్ గ్రంథాన్ని తెరుస్తామో అప్పుడు దేవుడు కూడా తన నోరు తెరిచి మనతో మాట్లాడటం ప్రారంభిస్తామంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే జ్ఞానైన సొలొమోను రాస్తా ఉన్నాడు కదా, పరిశుద్ధ గ్రంథములో ఆయన తెలియజేసినటువంటి మాట మనము గమనించినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును అంటామన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, సహవాసం అనేది మన జీవితాల్లో మనకెంతో అవసరమై ఉంటామన్నది. సహవాసం అనేది మనకెంతో ప్రాముఖ్యమై ఉంటామన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ చూడండి, ప్రభువారు తెలియపరుస్తున్నాడు కదా, తన భక్తుడైనటువంటి సొలొమోను ద్వారా ఆయన తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ అంటా ఉన్నాడు కదా, సహవాసం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞానులతో ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో అలాంటి వారు జ్ఞానవంతుడగును. ఈ లోకంలో మనం కూడా కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భంలో ఇలాంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం. మన యొక్క పిల్లల విషయంలో కావచ్చు, కొందరు వ్యక్తుల యొక్క జీవితాల్లో మార్పు వచ్చినప్పుడు కావచ్చు, వారు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారో వారిని బట్టి వీరు మారిపోయారని చెప్తూ ఉంటారు. ఈ లోకంలో మనం కూడా అంటూ ఉంటాం కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు, వీరే వారు అవుతూ ఉంటారని. అనగా మంచి వారితో సహవాసం చేస్తే మంచి అలవాట్లు, మంచి బుద్ధులు వస్తూ ఉంటాయి. చెడ్డవారితో సహవాసం చేస్తే వారి యొక్క అలవాట్లు, వారి యొక్క ప్రవర్తన వస్తూ ఉంటుందని. అలాగే మనకంటే ముందుగానే
మన దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే సహవాసం విషయంలో కూడా చూడండి, బైబిల్ గ్రంథము ప్రతి విషయాన్ని కూడా మనకి నేర్పిస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. అది చిన్నదైనా పెద్దదైనా ప్రతీది కూడా వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి సహవాసం అనేది కూడా మనకెంతో ప్రాముఖ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము గుడ్డిగా ఎవరితో పడితే వారితో సహవాసం చేయటం కాదు, కానీ చూడడానికి నాజుకుగా ఉన్నారని, మంచి వస్త్రాలు వేస్తున్నారని, చదువుకున్నారని, తెలివితేటలు ఉన్నాయని ఎవరు పడితే వారితో సహవాసం చేయకూడదు. పై రూపాన్ని చూచి మనం సహవాసం చేయకూడదు. వాక్యం చెప్తా ఉంది కదా, జ్ఞానుల సహవాసము చేవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేవాడు చెడిపోవును. కాబట్టి ఈ సమయంలో మన సహవాసము ఎవరితో ఉంటుందో, ఎవరితో మనం సహవాసం చేస్తూ ఉన్నామో ఆ వ్యక్తి ఎలాంటి వాడో అనేక విషయాన్ని మనం గమనించవలస్తున్నది. మరి ముఖ్యంగా దేవుని యొక్క బిడలముగా మనము దేవుని బిడల యొక్క సహవాసం మాత్రమే చేయవలస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉన్నాడు కదా. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు. చూడండి దయచేసి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గల వారి మేలుకొని పాపము చేయకూడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, దుష్ట సాంగత్యం అట మంచి నడవడిని చెడుపును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనము మంచివారిగా ఉన్నప్పటికీ, ప్రార్థించేవనముగా ఉన్నప్పటికీ, దేవునిగా బిడలముగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో దుష్టులతో లేక భక్తిహీనులతో లోకస్తులతో స్నేహం చేస్తూ ఉంటుంటాం. వాక్యం సెలవిస్తుంది కదా, దుష్ట సాంగత్యమట మంచి నడవడిని చెడుపును. కాబట్టి మన సహవాసము లేక మన సాంగత్యము ఎవరితో ఉంటుంది, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాము అనేక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క బిడలముగా మన సహవాసం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ మనము ఈ లోకంలో జీవించాలని ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మరి జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే జ్ఞానం వస్తూ ఉంటుంది, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతామట. దేవుని యొక్క వాక్యము ఏమైతే చెప్తా ఉందో అది తప్పగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వాక్య ప్రకారముగా వాక్యం ఏమైతే చేయమని చెప్తా ఉందో దాన్ని మనం జరిగించాలి. ఏదైతే చేయకూడదని చెప్తా ఉందో వాటికి మనం దూరముగా ఉంటున్నప్పుడు మన జీవితాలు ధన్యకరముగాను ఆశీర్వాదకరముగా ఉంటాయని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో ఒక రాజు మనకి కనబడుతూ ఉన్నాడు. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే యెహోషాపాతు అనబడే ఒక మంచి రాజు ఉంటా ఉన్నాడు. ఆయన యూదా రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మరి దావీదు వలె ఒక మంచి నడవడిక, మంచి ప్రవర్తన, విగ్రహాలను కొట్టివేసేసి దేవుణ్ణి ఆరాధన చేస్తూ తన యొక్క ప్రజలందరూ కూడా దేవుని తట్టి తిరుపుతూ, ఇదిగో మీరు దేవుని నమ్మిక ఉంచండి అప్పుడు మీరు స్థిరపరచబడతా ఉంటారని చెబుతూ ఎంతో మంచి నడవడిక కలిగినటువంటి ఆ రాజట ఆయన ఒక చెడ్డ రాజుతో స్నేహం చేయటం ప్రారంభించాడు. లేక ఆ చెడ్డ రాజుతో వియ్యం అందుకోవటం ఆయన ప్రారంభించున్నాడు. అక్కడి నుంచి ఈ యొక్క యెహోషాపాతు యొక్క జీవితము కూడా పతనం అయిపోవటం ప్రారంభిస్తూ ఉంది. కాబట్టి ఆయన పడిపోవడానికి గల కారణము ఎవరనంటే అహాబు అనబడే ఇశ్రాయేలు రాజు అయి ఉంటా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయములో 1వ వచనంలో ఇక్కడ చెప్తున్నారు కదా, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు,
సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి ఆయన వివాహమాడనని ఇక్కడ మరి ప్రాముఖ్యముగా సొలొమోను గురించి తెలియపరుస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దేవుడే ఇక్కడ స్పష్టముగా స్వయంగా చెప్తాను ఏమనంటే, మీరు ఇతర మరి జాతుల వారితో ఎవరైతే అన్యులుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే దేవునికి విరుద్ధముగా వ్యతిరేకంగా ఉంటా ఉన్నారో వారితో మీరు సహవాసము చేయకూడదు అని స్పష్టముగా ప్రభు చెప్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, రాజైన సొలొమోను ఎవరితైతే సహవాసం చేయవద్దని ప్రభు చెప్పి ఉన్నారో అలాంటి వారితో సహవాసం చేస్తూ వారిలో నుండి కొందరు స్త్రీలను వివాహము చేసుకోనొచ్చు. ఆయన జీవించిన తర్వాత అక్కడ వాక్యమే సెలవిస్తూ ఉందంటే 3వ వచనములో అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అని ఉందన్నమాట. అనగా వారందరూ కూడా అన్య జాతులుగా ఉన్నారు కాబట్టి, మరి వారు దేవునికి విరుద్ధమైనటువంటి జాతుల నుంచి వచ్చారు కాబట్టి, వారు బహుమంది ఉండటం వలన వారి యొక్క ఆలోచనే ఇతను ఓడించింది. ఎంతో మహాజ్ఞానిగా ఉన్నటువంటి ఆ సొలొమోను సైతము కూడా ఆయన పడిపోయి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ యొక్క మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అనబడేవారు వారందరూ కూడా తమ తమ దేవతలను ఆరాధించేవారుగా ఉంటా ఉన్నారు. మోయాబీలైతే కెమోషు దేవత అనబడే హేయమైన దేవత అట. సీదోనీలైతే అష్టారోతు అనబడే మరొక హేయమైన దేవత. అమ్మోనీలైతే మిల్కోము, అలాగే మోలెకు అనబడే దేవతలను కలిగి ఉంటా ఉన్నారు. వారందరూ కూడా హేయమైన దేవతలు అనబడేటువంటి వాటిని సేవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క జాతులు ఉన్నటువంటి కొందరు స్త్రీలను ఆయన వివాహం చేసుకుని ఉన్నాడు. అనగా వారితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి వారి స్త్రీలను ఆయన వివాహం చేసుకొని ఉన్నాడు. వారిని బట్టి సొలొమోను తన యొక్క భక్తిని కోల్పోయి ఉన్నాడు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి ఉన్నాడు. ఆయన లోక తట్టు చూస్తూ ఉన్నాడు, ఆ విగ్రహాల తట్టు పడిపోయి ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క భార్యలట తన యొక్క హృదయాన్ని త్రిప్పివేసి ఉన్నారు. కాబట్టి చివరికి సొలొమోను యొక్క జీవితము ఏమైందో మనమందరం కూడా ఎరిగొన్న వారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది కదా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. చివరగా సొలొమోను ఆయన రాజ్యం పతనమైపోయింది. ఆయనకు కూడా మరి పతనమైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, చివరగా అతని గురించి చెప్పుచున్న మాట ఏమిటంటే, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన ఎదురు నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చూడండి, ఆయన తనక మరి రాజ్యమంతా కూడా కోల్పోయినట్లుగా, తన దాసునికి ఇవ్వబడినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తా ఉన్నాం. దీనంతటి గల కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి ఐశ్వర్యము, ఘనత, అతని జ్ఞానము, మాటలు వినటానికి దూరదేశం నుంచి ఇతర రాజులు, రాణులు వచ్చేవారు. అనేక మంది ఆయన చూడటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన జ్ఞానంతో కూడిన మాటలు వినటానికి ఎంతో ఖర్చు పెట్టుకొని ఆయనకు బహుమానములు తీసుకొని వచ్చేవారు. ప్రపంచమంతా ఎంతో పేరు ప్రఖ్యాత కలిగి ఉన్నాడు. ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ అంతటి ఐశ్వర్యవంతులు లేరట, అంత జ్ఞానవంతులు లేరట. ఆ జ్ఞానవంతులు సైతము కూడా
సహవాసం విషయంలో పడిపోయి ఉన్నాడు. తన యొక్క జీవితం, రాజ్యము, కుటుంబం సమస్తం పతనం అయిపోయింది. అందుకే సహవాసం విషయంలో ఎంతో మెలకు కలిగి ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, మనము భయము కలిగి ఉండాలని, ఎంతో వివేచన కలిగి ఉండాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మీరు పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండవలనని ప్రభు మనకి సూచించి ఉన్నారు. కాబట్టి చూడండి పిల్లారా, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆ సహవాసం విషయంలో మనమాట ఎంతో జాగ్రత్తగా ఉండాలని. ఎవరితో సహవాసం కలిగి ఉండకూడదంటే మూర్ఖుల సహవాసము, అన్యుల సహవాసము, దుష్టులతో సాంగత్యం లేక సహవాసం మనం కలిగి ఉండకూడదని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఇంకా మనం గమనించినట్లయితే భక్తిహీనులతో కూడా సహవాసం కలిగి ఉండకూడదు. అందుకే చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మనకి యెహోషాపాతు అనబడే ఒక యూదారాజు కనబడతా ఉన్నాడు. ఆయన చాలా మంచివాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. అలాంటి ఆ రాజు మరొక రాజుతో, అనగా ఇశ్రాయేలుల రాజుకు అహాబు రాజుతో ఆయన వియ్యమందు ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా తన యొక్క రాజ్యాన్ని, కుటుంబాన్ని ఆయన కోల్పోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి 19వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే, దీర్ఘదర్శి హనాని కుమారుడనగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అంటామన్నాడు. ఎవరో ఆ భక్తిహీనులు అంటే అహాబు రాజై ఉంటా ఉన్నాడు. ఆయనతో ఈయన స్నేహం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క అహాబు రాజు మాట విని ఈయన యుద్ధానికి వెళ్ళినట్లుగా, దేవుడైతే వద్దని చెప్పినప్పటికీ తమకు అనుకూలంగా ఎవరైతే యుద్ధము చేయమని చెప్తూ ఉంటారో అలాంటి ప్రవక్తను పిలిపించుకొని ఆయన ద్వారా తనకు అనుకూలమగు ఆ యొక్క ప్రవచనము చెప్పించుకొని యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు. ఆ యుద్ధములో యెహోషాపాతు కూడా ఏకీభవించున్నాడు. ఈ యొక్క యెహోషాపాతు బ్రతుకున్నాడు, కానీ ఆ ఇశ్రాయేల్ రాజు అయితే మరణించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏదైనప్పటికీ ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు కదా, దేవుని కోపమట ఆయన మీదకి వచ్చి ఉన్నది, యెహోషాపాతు మీదకి వచ్చి ఉన్నది. కారణం ఏమిటంటే ఆయన భక్తిహీనులతో సహవాసం చేస్తున్నాడు. ఈ సందర్భంలో మన సహవాసం ఎవరితో ఉంటుంది? భక్తిహీనులతో సహవాసం చేయకూడదని, ఒకవేళ వారితో మాట్లాడినప్పటికీ వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు మనము ఆచరించకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సొలొమోను విషయంలో మనం గమనించినట్లయితే, ఇదిగో అన్యులకు ఆ యొక్క జాతుల పేర్లు ప్రభు చెబుతూ వారితో మీరు సహవాసము చేయకూడదని చెప్తూ ఉన్నాడు. వారితో సహవాసం చేసి సొలొమోను ఎలాగైతే పతనమై ఉన్నాడు, భక్తిహీనులకు ఆ యొక్క అహాబు రాజుతో సహవాసం చేసి యెహోషాపాతు ఎలాగైతే దేవుని యొక్క కోపానికి గురై ఉన్నాడో అలాంటి జీవితాలుగా మనం ఉండకూడదని, అలాంటి ఆ స్థితిలో మనం ఉండకూడదని వారి జీవితాలను కూడా మన ముందు దేవుడు పెట్టి ఉన్నాడు. కారణం ఏంటంటే వారి వలె మనం ఉండకూడదని, వారి వలె మనం జీవించకూడదని, మంచి వారు ఎవరైతే ఉంటున్నారో వారి వలె ఉండాలని, భక్తులు ఎవరైతే ఉంటున్నారో వారి వలె జీవించాలని, భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు, ఇంకా ఎవరైతే మరి అవిశ్వాసులుగా ఉంటున్నారో, మూర్ఖులుగా ఉంటున్నారో అలాంటి వారితో మనం సహవాసం చేయకూడదని దేవుడు స్పష్టంగా మనకి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మనము ఎవరితో సహవాసం చేయకూడదో అని మనం ఆలోచించినట్లయితే సామెతలు 23వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే, ద్రాక్షారసము త్రాగు వారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను
సహవాసము చేయకము. స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే అక్కడ చెప్తున్నాడు కదా, 21వ వచనం చెప్తున్నాడు కదా, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ చెప్తున్నాడే కదా, ఎవరైతే ద్రాక్షారసము త్రాగేవారుగా ఉంటుంటారో, అనగా ఆ యొక్క ద్రాక్షారసము త్రాగువారితోనైనను, అనగా త్రాగుబోతులైన వారు అని మనం అర్థం చేసుకోవలసిస్తున్నది. ఎవరైతే మద్యపానము చేసేవారుగా ఉంటుంటారో అలాంటి వారితోనూ స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది కదా, ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే త్రాగుబోతులు, తిండిబోతులు, మరి తిరుగుబోతులు, ఇంకా ఎవరైతే ఉంటారో నిద్రబోతులు, అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు అని వాక్యం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే వీరు తిండిపోతులుగా ఉంటా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉంటా ఉన్నారు. అలాంటి వారితో మనకు సహవాసం ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఇక్కడ వాక్యం మనకి చెప్తా ఉంది కదా, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. అవన్నీ కూడా హానికరము. కాబట్టి సైన్స్ చెప్తా ఉంది కదా, అధికముగా మాంసము తినేవారి కంటే కూడా ఎవరైతే తక్కువగా తింటూ ఉన్నారో లేక శాకాహారులుగా ఉంటా ఉన్నారో వారు ఆరోగ్యకరముగాను దీర్ఘాయుషు గలవారుగా ఉంటున్నారని కొన్ని లెక్కలు చెప్తా ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏదైనప్పటికీ ఎవరైతే దేనిని అధికముగా సేవిస్తూ ఉన్నారో, అధికముగా ప్రేమిస్తూ ఉన్నారో అలాంటి వారితో మనము సహవాసం చేయకూడదు. దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారో, ఎక్కువగా భక్తి చేస్తూ ఉన్నారో, ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎక్కువగా వాక్యం చదువుతూ ఉన్నారో, ఎక్కువగా వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నారో, ఎక్కువగా ఎవరైతే వాక్యముల నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారో అలాంటి వారితో మనం సహవాసం చేస్తే మనము వాక్యములోను ప్రార్థనలోను దేవుని యొక్క సన్నిధిలో ఎదిగవరముగా ఉంటాం, దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి అలాంటి సహవాసం మనకు కావాలని, కాకపోతే ఇంకా ఎవరో కాకపోతే ఇదిగో మనమే ఎక్కువగా ప్రార్థించేవారముగాను, మనమే ఎక్కువగా వాక్యాన్ని చదివేవారముగాను, వాక్య ప్రకారంగా జీవించేవారముగాను, దేవుని యొక్క మాటలు వివరించేవారముగాను మనం జీవించినట్లయితే మన సహవాసానికి అనేక మంది వస్తూ ఉంటుంటారు. మనతో సహవాసం చేస్తున్న వారు మార్పు చెందేవారముగా, మంచివారు అయ్యేవారుగా మనం జీవించాలని, అంతేగాని దుష్టులతో మనము సహవాసం చేయకూడదనే విషయాన్ని వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కదా, మనము సహవాసము ఎవరితో ఉండాలి అంటే విశ్వాసులతోనే సహవాసం చేయాలి. ఇక్కడ అన్నారు కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కాబట్టి మనము వెలుగు సంబంధులము గనక వెలుగు సంబంధులైనటువంటి ఆ దేవుని బిడ్డల యొక్క సహవాసం మనం చేయాలి. మన దేవుడు నీతిమంతుడు, ఆయన కలిగి ఉన్న మనము కూడా నీతిమంతులము. కాబట్టి ఆ నీతిమంతులైనటువంటి దేవుని యొక్క బిడ్డలతో మనము సహవాసం చేయవలసినది. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులము. కాబట్టి ఆ విశ్వాసులైన వారితోనూ లేక ప్రార్థనా పరులైన వారితోనూ
స్తోత్రం కలుగును గాక. అలాంటి వారితోనే మన సహవాసం ఉండాలి, అవిశ్వాసులతో సహవాసం ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, బోధన గురించి కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కింక్రియలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఉంటా ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారో, ఇదిగో ఒక మంచి సంఘములోనికి, ఒక మంచి బోధ ఉన్నటువంటి సంఘములోనికి మాత్రమే మీరు వెళ్ళండి, సహవాసం చేయండి. అంతేగాని దుర్బోధకులతో సహవాసం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సందర్భంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మూర్ఖులతోనూ, అన్యులతోనూ, భక్తిహీనులతోనూ, తిండిపోతులతోనూ, అవిశ్వాసులతోనూ, దుర్బోధకులతోనూ, దుష్టులతో మనము సహవాసము లేక సాంగత్యం చేయకూడదని. ఎందుకనగా ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనట మనలను సహవాసంలోనికి అనగా పరిశుద్ధుల సహవాసంలోనికి పిలిచి ఉన్నాడు. ఆ పరిశుద్ధుల యొక్క సహవాసంలో మనం ఉంటూ పరిశుద్ధతను కాపాడుకోనొచ్చు, మన యొక్క భక్తిని కాపాడుకోనొచ్చు, విశ్వాసమును కాపాడుకోనొచ్చు. దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులము కావాలని దేవుడు మనల్ని పిలుచున్నాడని వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ సహవాసం ఎవరితో ఉంటూ ఉన్నదో వాటిని విడిచిపెట్టి ఇక్కడ నుంచి నూతనముగా నీ సహవాసమును మార్చుకొనగలవా? ఎవరితో సహవాసం ఉంటుందో ఆ దేవాతి దేవునితో మనం గడపచ్చు. ఆయన సహవాసములో, ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో మనం ఎదుగొచ్చు. దీవెనకరముగా ఉందాం, ఆయన రాజ్యానికి వారసులం అవుదాము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి మంచి సహవాసములో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు ఇదిగా మా ప్రభువా, మేము ఎవరితో సహవాసం లేక సాంగత్యము కలిగి ఉండవలసినదో మీరు వాక్యము ద్వారా స్పష్టముగా మాకు తెలియపరచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఇదిగో ప్రభు, అందరైతే మాటలు వినిచి ఉన్నారు అటు వారందరికీ నాయన మంచి సహవాసము, పరిశుద్ధుల యొక్క సహవాసము దేవా మీరు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాను. కృప దయచేయండి. వారు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలో ఉంటూ ఉన్నారో ఇదిగో తండ్రి, వారి యొక్క హృదయ వంచలన్నీ కూడా నాయన యేసు నామములో తెరచడం ప్రార్థన చేస్తున్నాం. భర్త వారు దర్శించండి, అస్వస్థగా ఉన్న వారిని స్వస్థపరచండి దేవా. ఇదిగో ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి. ఇదిగో మా ప్రభువా, వారికి ఉన్న ప్రతి ఒక్కరు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోరండి. ఎంతో ప్రయాసపడి ఈ యొక్క ఇదిగో మా ప్రభు ప్రోగ్రామును నడిపిస్తున్న మీ సేవకులు తండ్రి, ఇదిగో మా ప్రభువా యేసుపదం గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోరమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.